సారీ కవిత, ఒక ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల రావడం కాస్త లేట్ అయింది. అలానే కాదు కవిత, కాకపోతే కాస్త అర్జెంట్ వర్క్. ప్రేమించే వరకే మీ వెనకాల తిప్పుకుంటారు, ప్రేమించిన తర్వాత ఇలా మోసం చేస్తారు. కవిత ఏమిటి ఇంత చిన్నదానికి అందరూ బాధపడాలా? బాధపడక సంతోషించమంటారా? సారీ కవిత, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఏమో విజయ్, మీ మగవాడిని అస్సలు నమ్మరు. కొన్ని అబద్ధాలు చెప్పి అమ్మాయిని ఆకర్షిస్తారు, తర్వాత మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు. ఇవన్నీ చూడడం లేదు ఈ లోకంలో. కవిత కవిత, ఈ హృదయ ప్లేస్ నీకు తప్ప మరొకరికి స్థానం ఉండదు. అవునా విజయ్, చాలు విజయ్, ఈ జన్మకి నాకు ఇది చాలు. ఎందుకంటే నాకేం కావాలి? లేదు కవిత, లేదు కవిత, జీవితంలో ఎదురైన ఎన్నో ఒడిదుడుకులను ఎదిరించి పోరాడే ఓపిక లేక ఓటమి అంత చేరిన నాకు నా ఆశయాన్ని గుర్తించి నన్ను ఒక 5 మరం మనిషిని మాత్రం నువ్వే. ఇందులో నాదే ఉంది విజయ్. నీ ప్రయత్నం, పట్టుదల నిన్ను ఇంతటి విజయానికి చేర్చింది. అంతేకాక ఈ కొండవీటి ప్రాంతాన్ని కాపాడే కొండవీటి సింహంలా మార్చింది. కానీ కవిత, నువ్వు నా పక్కనే ఉంటే ఎవరెస్ట్ శిఖరాన్నైనా అవలీలుగా అవరోధించి ఆంజనేయుడిని కాగలను, అజయుడిని కాగలను. కవిత, నువ్వు నా పక్కనే ఉంటావని నాకు మాటిస్తావా కవిత? విజయ్ చూడు విజయ్, కలిసి ఉండాలని కాలేయం నిర్ణయించి ఆ దేవుడు మరణిస్తే ఎప్పటికైనా సరే మనల్ని విడదీయడం ఎవరి వల్ల కాదు. కవిత, ఈ నింగి ఈ నేల ఆ పంచిపోతాలు మన ప్రేమకు సాక్షులు కావాలని, ఈ మధుర క్షణాలు ఎన్నో మధుర వాక్యాలు కావాలని. కవిత, ఈ నింగి ఈ నేల ఆ పంచిపోతాలు మన ప్రేమకు సాక్షులు కావాలని, ఈ మధుర క్షణాలు ఎన్నో మధుర వాక్యాలు కావాలని, మన మధ్య ప్రేమ చిగురించి మన పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను కవిత. చూడు విజయ్, నీ కోరిక ఎప్పటికైనా నెరవేరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయ్. ఐ లవ్ యూ కవిత. I love you too, Anali. Fucking for you. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ వ్యాపారాలపై నిన్ను కొన్ని ఆధారాలను స్వీకరించమని చెప్పాను కదా, ఏం చేశావు? విజయ్, కొండవీటి ఫారెస్ట్ లో అక్రమంగా వీరవల్లు మినిస్టర్ జయదేవ్ కలిసి ఎంతో మంది అమ్మాయిలకి అన్యాయం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇదే. థ్యాంక్ యూ కవిత. ఏక చూడు ఈ విజయ స్వరూపం ఎలా ఉంటుందో ఆ జయదేవ్ గారికి, మినిస్టర్ వీరమల్లు గారికి రుచి చూపిస్తా. సరే విజయ్. హలో, నువ్వేడా ఉంటావన్నా? నీ పాట ఉండిద్దా? సరే విజయ్, ఇంకా మన ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం.